కాబట్టి దయచేసి అందరం కూడా ఇంత మానుగా అహింస ధర్మంలో జీవిద్దాం. దయచేసి అక్కడికి వెళ్ళాలి. గద్వాల్ పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఈరోజు మేమంతా కూడా అహింస శాకాహార ర్యాలీ చేస్తున్నాం. ఇంత ఎండల్లో కూడా ఈ ర్యాలీ చేయడం వెనుక మా ఉద్దేశం ఒకటే, మనిషి ఆహారం పేరుతో, జింక చాపల్యం పేరుతో, నాలుక రుచి పేరుతో కోట్ల లక్షల జంతువుల్ని చంపుతున్నారు. ఈ పట్టణంలో అహింస శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. మహాత్ముడు అనగా అబ్దుల్ కలాం గారు ముస్లింగా పుట్టారు, ఆయన శాకాహారిగా జీవించారు. కాబట్టి మన కులము మతము ఏదైనా కావచ్చు, కానీ మనం అహింసా జీవితం జీవించాలి. గాంధీ గారు శాకాహారి అయినప్పుడు మనం ఎందుకు మాంసం తినాలి? మనం అంటే తండ్రి ఏమో తూర్పుకు పోతున్నాడు, పిల్లలేమో పడవన పోతున్నారు. కాబట్టి తండ్రి ఎలా ఉన్నాడో పిల్లలు అలా ఉండాలి. అబ్దుల్ కలాం శాకాహారి అయినప్పుడు మనం ఎందుకు మాంసం తింటాం? ఒక ముస్లింగా పుట్టి అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా చేసిన ఆయన శాకాహారిగా అయినప్పుడు మనం ఎందుకు, మన సామాన్యుడిగా ఉంటే మనం ఎందుకు మాంసం తినాలి? యోగి వేమన 400 సంవత్సరాల క్రితం చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి 400 సంవత్సరాల క్రితం చెప్పారు, గౌతమ్ బుద్ధుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. మహనీయులు ఎవరినైనా తీసుకోండి, అందరూ శాకాహారిగానే ఉన్నారు. కానీ మనం మాత్రము ఇంకా రక్తపు కూడు తింటూ, ఆ మూడు జీవుల పేటలు పోస్తూ చండాలుడు విశ్వదాభిరామ వినురులేమా. కాబట్టి యోగి వేమన చెప్పిన తర్వాత కూడా మనకు అర్థం కాకపోతే ఎట్లా ఇంకా? కాబట్టి ఈ తక్షణమే అందరం శాకాహారులుగా మారుదాము. వెంటనే ఈ క్షణమే మనం నిర్ణయం తీసుకుందాం. దానికోసం మనందరం కృషి చేసుకుంటున్నాము. జిందాబాద్ 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 జిందాబాద్.